భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకండి. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. మీకు మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి. గెలిచినప్పుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడటం ఈ రెండు నిరాశకు కారణాలు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా మీ జీవితానికి మంచిది కాదు. లైఫ్లో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. మనం కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితం కూడా అంతే. కష్టపడితేనే ఆనందాన్ని చూడగలం. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. ఎదురు తిరగని వాళ్ళందరూ పిరికి వాళ్ళు కాదు. బెదిరించే వాళ్ళందరూ బలవంతులు కాదు. నటించే వాళ్ళ మాటలు మెత్తగా ఉంటాయి. మంచి కోరి చెప్పే వాళ్ళ మాటలు సూటిగా ఉంటాయి. సంస్కారం పుట్టుకతో రాదు. గురువుల బోధన, తల్లిదండ్రుల పెంపకం, సమాజం తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. నీవంటే ఇష్టమున్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నీవంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. ఎంత ఆకలితో ఉన్నప్పటికీ సింహం గడ్డి మేయదు. అలాగే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఉత్తముడు నీతి తప్పడు. పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే మనం కూడా మన గతాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకు. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని సాధించలేడు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైనా సంతోషమైనా నవ్వుతూ ఉండాలి. అప్పుడే లైఫ్ అంటే భయం ఉండదు. భవిష్యత్తు అంటే బాధ ఉండదు. విలువైన మాటల వెనుక బరువైన బాధలు, బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే విలువైన మాటకి, విలువైన మనిషికి విలువనిస్తేనే మీకు విలువ ఉంటుంది. నీవు ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. నీవు ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి. మీరు చేరుకున్న గమ్యమే చెప్తుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారని. ఎవరైతే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగానూ, నిద్ర లేచేటప్పుడు సంతోషంగానూ ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. మనకు ఒంటరితనం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే బ్రతుకు మీద ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. జాతకాలు చెప్పేవాడు మన జాతకంలో ఉన్న దోషాన్ని చెప్పగలడు, కానీ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని చెప్పలేడు. మంచివారు మోసం చేయకూడదు అనుకుంటారు. తెలివైన వారు మోసపోకూడదు అనుకుంటారు. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ క్రింది నుండి మొదలవుతుంది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు. పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోండి, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుల్లో జ్ఞానం కంటే లోకజ్ఞానమే చాలా అవసరం. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. కోపంగా తిట్టేవారిని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడేవారిని ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే నమ్మించి గొంతుకొస్తారు. ఇతరులకు డబ్బు ఉందని మీకు లేదని ఎప్పుడూ బాధపడకండి. మీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడండి. నిన్ను నమ్మిన వాళ్లతో అబద్ధం చెప్పకూడదు. అబద్ధాలు చెప్పే వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. మన మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతీదీ కావాలి అనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. గతం గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కొంతమంది మాటలను గమనిస్తూనే ఉండు.
నీకు గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవరినీ వదలకు. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు. అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకు. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. నిన్ను నీవు నమ్ముకో. అందరికంటే శక్తివంతంగా ఉంటావు. మీతో ఎవరు మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరు ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా వ్యక్తికి గుర్తింపు రాదు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటం ఆపకు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు మహామేధావి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.